ఒక గ్రామంలో ఒక నల్ల ఎద్దు ఒక ఆవు ఉన్నాయి. అవి రెండు మంచి స్నేహితులు. ఎద్దు ఎప్పుడు ఒక విషయంలో బాధపడుతూ ఉండేది. నేను నల్లగా ఉన్నాను, నన్ను ఎవరు అంతగా ఇష్టపడరు, అయినా నేను అంతగా ఎవరికి ఉపయోగపడను అని బాధపడుతూ ఉండేది. అవి రెండు ప్రతిరోజు పొలానికి వెళ్లి గడ్డి మేయడం, చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తాగుతూ ఆడుతూ పాడుతూ కాలం గడిపేవి. ఒకరోజు అవి రెండు కడుపు నిండుగా తిని చెరువు దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అప్పుడు నల్ల ఎద్దు ఆవుతో ఇలా అంది. మనమిద్దరం ఒకేలాగా ఉంటాం, ఒకే విధంగా జీవించాం. కానీ నేను నల్లగా ఉండడంతో నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ నీ దగ్గర పాలు తీసుకొని ముద్దు పెట్టుకుంటారు అని అంది నల్ల ఎద్దు. అప్పుడు ఆవు నవ్వుతూ ఇలా అంది. అయ్యో మిత్రమా, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నల్లగా ఉంటే ఏమైంది? రైతుకి పొలాన్ని దున్ని ఎంతో సహాయపడుతున్నావు. నేను ఆ రైతుకు పాలని ఇస్తూ ఉపయోగపడుతున్నాను. కానీ నీ దగ్గర కాస్త ఉత్పత్తి తక్కువ. నువ్వు కూడా పల్లకి లాగడం, బరువులు మోసే పని చేయడం ద్వారా మానవులకు సహాయం చేస్తున్నావు. అందరూ తమకు ఉపయోగపడే విధానాన్ని బట్టి విలువిస్తారు. మనం మన పని నిజాయితీగా చేస్తూ ఉండాలి. మిగతా విషయాలు ఏవి మన చేతిలో ఉండవు. ఈ మాటలు విన్న ఎద్దు సంతృప్తిగా మౌనంగా తల ఊపింది. అప్పటి నుండి ఆ నల్ల ఎద్దు ఎప్పుడూ తన నల్లగా ఉందని బాధపడలేదు. అప్పటి నుండి తన పని పట్ల గౌరవం పెంచుకుంది. ఈ కథ నీతి: ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుంది. మనం ఎవరితో పాటు పోల్చుకుంటూ చిన్న చూపు చూడకూడదు. ఎవరి పని వాళ్ళకే గొప్ప. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.